శనివారం కనిగిరిలోని మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని 3 చెరువులకు ప్రొటెక్షన్ వాల్ నిర్వహించాలని మరియు గేట్లు రిపేరుకు ప్రత్యేక గ్రాంట్ రాని అవసరమైతే తన సొంత నిధులతో అయినా మరమ్మతులు చేయించి నవంబరులో వచ్చే వర్షాకాలంలో చెరువులు వర్షపు నీటి నిల్వలతో నిండుకున్నలా ఉండాలని, దానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇమ్మీడియట్ గా ఆ 3 చెరువుల్లో వచ్చే క్యాచ్మెంట్ వాటర్ అది ఏదైతే సర్వీస్ పెట్టున్నారో ఇమ్మీడియట్ గా వాళ్ళు నోటీస్ ఇవ్వండి. మైనింగ్ డిపార్ట్మెంట్ తెలియండి, మొత్తం కోఆర్డినేట్ చేసి ఈ రేపు నవంబర్లో మనం జరిగే వర్షాల్లో వాటర్ 4 చెరువులకు వచ్చేటట్టు చేయాలి. తర్వాత అదేవిధంగా ఇప్పుడు స్పీడ్ హైవే వాళ్ళు ఈ గ్రావెల్ అడుగుతున్నారు. ఆ 4 చెరువులో ఉన్న సిల్టేజ్ అంతా కూడా తీపిచ్చేసి ఒక లేట్ ఎంతవరకు పర్మిషన్ పెట్టడం మైనింగ్ వాళ్ళ దగ్గర మీరు అది ఎవరైతే తీపించి కొత్త సిల్టేజ్ ఎన్ని అడుగులు మీరు తీయాలనుకుంటారు. వాళ్ళ కోసం మనం మట్టి తీయదు, మన కోసం అంటే మనం తీయాలంటే గ్రాంట్ కావాలి. ఆ గ్రాంట్ లేకుండా మనం హైవే వాళ్ళని ఆ మట్టి తీసుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చి ఎన్ని ఫీట్స్ తీయాలని తీపిచ్చేసుకొని నీటి చేసుకొని అవతల వాళ్ళు ఏదైతే హద్దీస్ ఉన్నాయో అది మనం వెంకట్ చెప్పారు. అది మార్ఫుడ్ బేస్ లో కావాలి. అవసరమైతే మా సీఏ గారికి లెటర్ పెట్టి వాళ్ళు తీసుకొచ్చి లోపలేస్తారు. ఎందుకంటే నాగూరు చెరువు ఎంక్రోచ్మెంట్స్ ఎవరు చేశారో వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళు చేస్తే మనం చేయబోతున్న ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాం. అది ఫస్ట్ ప్రయారిటీ. మిగతా ఏమంటే ఇష్యూ మిగతా చెరువులు ఇవన్నీ ఈ రైనీ సీజన్ గేట్లు బాగున్నాయి. కుటుంబ గేట్లు అంతేగా వర్షం పడకుండా లీకపోవడం కదా దాని మీద రిపేర్ ఇట్లా కూడా పెడతారు. మన నీళ్ళు వచ్చేది తక్కువ. సో ఇమ్మీడియట్ గా దాన్ని ఎస్టిమేట్ వేసి దాన్ని చెప్తే నేను ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి తక్కువ పడి అయితే కదా గేట్ అంతే ఎంతైతే 40,000 మేమంతా ఇస్తాం రెడీ. అది ఇమీడియట్ వాళ్ళు మాట్లాడిస్తే ఏదో దానికోసం లేకపోతే మన సొంత నిధులు పెట్టి అప్పుడు కూడా చెరువు వీక్ పోకుండా చేస్తే నాకు ఏర్పాటు డెవలప్మెంట్ చెప్పి చెప్తున్నాం. ఇంకా మనకి వల్లబల్చే రిజర్వాయర్ ప్రాబ్లం చేశారు. అవన్నీ మాకు ఇవ్వండి. రేపు నేను బడ్జెట్ సెషన్ మాట్లాడుతాం. ఇంకేముంది ఆల్రెడీ 2 వరకు శాంక్షన్ అయ్యారు. స్టార్ట్ చేయలేదు. 10 వరకు మాట్లాడుతుంది కాంట్రాక్టర్స్ కూడా అది 2 స్టార్ట్ అవ్వలేదు సార్. పాత టైం స్టార్ట్ అయ్యాయి. అంటే వాళ్ళ వర్క్ ప్రోగ్రామ్ ఏముంది సిక్టేజ్ లేకపోతే బండ్ డెవలప్మెంట్ సరే గ్రౌండ్ అది ఎవరైనా వస్తుంది. దాని పండుతుందా అలాగే టెండర్ కూడా అయిపోయింది సార్. అది ఈ ప్రాబ్లం అయ్యంటే రావాలి. మనకైతే కొత్త ప్రపోజల్ అది కూడా మనకు అడిగిన కాపాడు భారతదేశం ఎక్కడెక్కడ పెట్టారు. ఈ సంవత్సరం ఏం లేదు. ఈ సంవత్సరం మన ఈటపాలెం ఈ సంవత్సరం